హలో డియర్ డార్లింగ్స్, ఈరోజు మనం అయితే ఎర్రగడ్డ మార్కెట్కి అయితే వచ్చేసాము. మన యూట్యూబ్ ఛానల్ అయితే మినీ మానిటైజేషన్ అయిపోయింది. 500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. 1000 సబ్స్క్రైబర్స్ కోసం మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాము, మనకి ఫుల్ మానిటైజేషన్ ఎప్పుడు అవుతుందని. ఇవాళ అయితే మనకి ఎర్రగడ్డ మార్కెట్లో ప్రతిదీ చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు, సెకండ్ హ్యాండ్ నుంచి ఫస్ట్ హ్యాండ్ వరకు 2000 నుంచి 10,000 వరకు ఉన్న ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను. ఇత్తడి సామాను, లేకపోతే సెకండ్ హ్యాండ్ బట్టలు, న్యూ బట్టలు, బడ్జెట్లో, ప్యూర్లీ బడ్జెట్లో ఎర్రగడ్డ మార్కెట్ ఎలా ఉండిద్దో కంప్లీట్గా పాయింట్ టు పాయింట్ అయితే నేనైతే ఈరోజు మీకు చూపిస్తాను. పదండి అయితే ఈరోజు మనం ఎర్రగడ్డ మార్కెట్కి అయితే చూద్దాం. నాలాగా హైదరాబాద్లో ఉండి ఇప్పటివరకు ఎర్రగడ్డ మార్కెట్ చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను కూడా ఇవాళ ఎర్రగడ్డ మార్కెట్ అయితే ఫస్ట్ టైం అయితే విజిట్ చేశాను. చూద్దాం ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్ ఎలా ఉందనేది. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉంది ఇక్కడ, ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. అసలు మీరైతే ప్రైవేట్ వెహికల్స్లో రాకూడదు ఇక్కడికి. ప్రైవేట్ వెహికల్స్లో వచ్చారంటే పార్కింగ్కి ప్లేస్ ఉండదు, ఏముండదు, నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇక్కడ తొక్కేస్తారు. కెమెరాస్ అవన్నీ తీసుకొచ్చి ఎవరైనా బ్లాగ్స్ రీల్స్ చేసుకోవాలంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇటు నుంచి ఇటే లాక్కుని వెళ్ళిపోతారనమాట. మంచి మంచి బట్టలు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇంటికి కావాల్సిన సామాను, ప్లాస్టిక్ సామాను, ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నమాట. సరే చెప్పులు, కొత్త కొత్త చెప్పులు, షూస్, బట్టలు, ఎవ్రీథింగ్. ఇవన్నీ చెప్పులు, క్యాప్స్ రకరకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. యూనిసెక్స్ అనమాట. పిల్లలకి, పెద్దలకి, ఆడలకి, మగవాళ్ళకి తేడా లేకుండా అన్ని రకాలు ఉన్నాయి. ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో, క్రౌడ్ చూడండి అసలు ఎంత మందో, ఖాళీ ఉండదు సండే మార్నింగ్ అయితే. అంటే మేము వచ్చేసరికి 10:30, 11 అయింది. ఈ టైంలోనే ఇంతమంది ఉన్నారంటే ఇంకా మార్నింగ్ ఎలా ఉంటుంది చూడండి. బెల్ట్స్ 100 రూపీస్ స్టార్టింగ్ అనమాట, బెల్ట్, ఎవ్రీథింగ్. ఇక్కడైతే గాగుల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇక్కడ గాగుల్స్. బెల్ట్స్ 550 రూపీస్ అనమాట ఈ బెల్ట్, ప్యూర్ లెదర్. ఇది 450 రూపీస్ అనమాట. ఇది 100 రూపీస్ బెల్ట్లు. వాచ్లు 250 రూపీస్ వాచ్. ఇవన్నీ మనం వైర్లు పెట్టుకుంటాం కదా ఐఫోన్కి, లేకపోతే మొబైల్ ఛార్జర్కి పెట్టుకునే సపోర్టింగ్ వైర్స్. ఇవన్నీ చెప్పులు. ఇవన్నీ టైర్స్, కొత్త టైర్స్ కావాల్సిన వాళ్ళు కొత్త టైర్స్ ఉంటాయి, సెకండ్ హ్యాండ్ టైర్స్ కావాల్సిన సెకండ్ హ్యాండ్ టైర్స్ ఉంటాయి, అన్ని రకాల టైర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ బ్యాగ్స్, సైకిల్స్. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ప్లాస్టిక్ సామాను ఉన్నాయి, బకెట్లు, చైర్స్, టేబుల్స్, అన్ని రకాలు ఉన్నాయి. ఇవి చూసారా, దిల్లు, ఎయిర్ పిల్లోస్ అన్నమాట ఇవి. ఇవంతా సెకండ్ హ్యాండ్ బట్టలు లాగా ఉన్నాయి. నాకైతే కొత్తయో తెలియదు, నాకు మొత్తం అయితే హ్యాంగ్ చేసి పెట్టారు. చూసారా బట్టలు అయితే 200 టీ షర్ట్ వచ్చేసి, క్వాలిటీ అయితే బాగుంది. ఇది చూసా, వైట్ మొత్తం కుప్ప కుప్ప చేశారు అసలు. మస్తు కలర్స్ అయితే ఉన్నాయి. ప్యాంట్లు, ఈ టాన్ చూసారా, ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. కింద ఇలా మంచి మంచి ప్యాంట్లు అయితే ఉన్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీలో బాగుంటాయి అన్నమాట బట్టలు అయితే. ఇవన్నీ షార్ట్స్ అన్నమాట, 200 ఒకటి, ఈచ్ వచ్చి 200. కలర్స్ అయితే అద్దరిపోయినాయి అసలు, సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయి. క్వాలిటీ కూడా పర్లేదు, చాలా బాగుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోవాలనుకున్న వాళ్ళకి అవుట్ఫిట్స్ ఇక్కడ చాలా బాగుంటాయి అన్నమాట ఎర్రగడ్డ మార్కెట్లో. చూడండి అక్కడ ట్రయల్ చేస్తున్నారు అందరూ. చిన్నపిల్లలకి కూడా చాలా బాగున్నాయి. కాటన్, ప్యూర్ కాటన్ క్లాత్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే లెదర్ బ్యాగ్స్ ఉన్నాయండి. బ్యాగ్స్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇది ఎంత పడుతుంది బ్రో? కిత్నా కాయ? ఇవన్నీ సూట్ కేసెస్ కిత్నా అంకుల్? ఇది 500, ప్యూర్ లెదర్. రకరకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. మొత్తం బట్టలు, ఎర్రగడ్డ మార్కెట్లో ఎక్కువ బట్టలే ఉన్నాయన్నమాట. ఎక్కువ ఈ సైడ్ మెట్రో నుంచి ఎండింగ్కి అయితే వచ్చాం మేము. మొత్తం ఎండింగ్ సైడ్ అయితే బట్టలు అనమాట. మెట్రో దగ్గరలో అయితే
సెకండ్ హ్యాండ్ సామాను, ఐరన్ సామాను, స్టీల్ సామాను, లేకపోతే బ్రాస్కి సంబంధించిన అన్నీ అయితే మెట్రో దగ్గరలో ఉంటాయి. అలా ఎంత మంది హైదరాబాద్లో ఉన్న స్టఫ్ అంతా ఇక్కడే ఉంది. బనియన్స్, ట్యాంక్ టాప్, బనియన్స్, ఇన్నర్స్ అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ. అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ. బెల్స్ 100 అంట. చిన్నపిల్లలకి బట్టలు. జనం చూడండి అలా ఎగబడిపోతున్నారు. మామూలుగా లేదు ఆయన ఎర్రగడ్డ మార్కెట్. చూడండి స్టీల్ సామాన్ అయితే ఉన్నాయి ఇక్కడ. స్టార్టింగ్ 30 రూపీస్ నుంచి ఉన్నాయి. 200, 200 చూడండి. కుక్క పిల్లలు తీసుకెళ్తున్నారు, భలే ఉన్నాయి ఇవి. బాగున్నాయి. ఎవరు కుక్క పిల్లలు కొనుక్కున్నారు రోజు. ఇంకా ఇక్కడ నుంచి మనకి హోమ్ ఫర్నిచర్స్, స్టీల్ సామాన్స్, చిన్న చిన్న సామాన్స్ అయితే స్టార్ట్ అయినాయి. బెల్ట్లు ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లు అయితే. ఇక్కడ చూడండి జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ ఏం ఛానల్? ఇక్కడ చూడండి సెకండ్ హ్యాండ్ చైన్స్, జాకీలు, స్క్రూ డ్రైవర్స్, అక్కడ జిమ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ రెంచెస్ ఉన్నాయి, అన్ని కొత్త కొత్త రెంచెస్ ఉన్నాయి మొత్తం. బేరం ఆడాలండి, బేరం ఆడితేనే మీకు ఏదైనా వస్తుంది. ఈ జాకీలు చూడండి, చైన్లు చూడండి, ఇంటికి సంబంధించినవి ఇవన్నీ మూకిళ్ళు, కొండలు, కత్తులు, రోళ్ళు, రోకళ్ళు చూడండి. అక్కడ పావురాలు ఉన్నాయి, పావురాలు, పిల్లులు ఉన్నాయి, ఫ్యాన్సీ పిల్లులు ఉన్నాయి, పొలుగులు, గడ్డపారే. చూడండి ఇక్కడ పావురాలు ఉన్నాయి, కుందేళ్ళు. అదొకటే ఉంది కదా అంకుల్. ఆ కుక్క పిల్ల ఎంత పడుతుంది? యూట్యూబ్ లో ఒక్కటి మాట్లాడుతున్నారు మీరు, ఇంటికాడకో ఇంకోటి వేస్తారు. ఎందుకు మేము డైరెక్ట్ మాట్లాడేస్తాం కదా. అదే మాట్లాడేది ఒకటి, వేసేది ఒకటి. దాని ప్రైస్ చెప్పండి. 15,000. 15,000 పడుతుంది. అది ఒక్కటే ఉంది. ఇవి ఎంత పడుతున్నాయి అంకుల్? 8,000 4 పడుతున్నాయి. చూడండి కదా చాలా బాగుంది పెట్ షాప్ అయితే. ఇక్కడ ఒకటి చాలా బాగుంది. ఇది ఎంత పడుతుంది అంకుల్? 10,000 ఒక్క పీసు. ఇవి జత 2,000 పడుతుంది. ఒకటి 2,000, రెండు కలిపి 2,000. ఇవి 10,000 అంటుంది. పిల్లి చూసారా ఒక్కటే ఉంది, పెద్ద పిల్లి. ఇది జంగురు పిల్లి గైస్. ఇక్కడైతే ఇదంతా అండి కిత్నాకాయ కిత్నా 300 అంట. ఇది అట్టు కనమండి. ఇది చాలా వెయిట్ అయితే ఉంది. అది బట్టలు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. 300 పర్లేదు, రీజనబుల్. మార్కెట్లోకి వెళ్తే డీమార్ట్లో 1,000, 2,000, 3,000 చెప్పరు. సరే ఇక్కడ గ్యాస్ బండ్లు, కరెంట్ కుక్కర్లు, అన్ని రకాల ఎలక్ట్రికల్ సామాన్ అయితే ఉన్నాయి. జ్యూసర్లు, మిక్సర్లు. ఇది నాటుకోళ్ళు. ఇవన్నీ ఇంకా చిన్న చిన్న అనమాట. బర్డ్స్ ఇలా రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నారు. సరే నాటుకోళ్ళు ఎంత బాగున్నాయో. మొత్తం నాటుకోళ్ళే. ఎరగడ్డ మార్కెట్ కవర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఫుల్ ఉంటారు అనమాట క్రౌడ్. చూడండి ఇక్కడ ఇంటికి సంబంధించిన ఎవ్రీథింగ్ ఉన్నాయి. దోసపనాలు, చాకులు, కత్తులు, కత్తిపీట్లు, మూకిడ్లు, తిరుగుమతులకు సంబంధించినవి ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. నాకైతే బాగా నచ్చింది అయితే ఇక్కడ ఒక కత్తి ఉంది. చూసారా ఈ కత్తి? రంపంలాగా ఉందన్నమాట ఈ కత్తి. చెట్లకి కోసుకోవడానికి బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇవన్నీ వేసి చాలా బాగుంటాయి. పప్పల మూకిళ్ళు వండుకునే వాళ్ళకైతే చాలా బాగుంటాయి అన్నమాట. పెద్ద పెద్ద మూకిళ్ళు, స్టీల్ మూకిళ్ళు, ఐరన్ మూకిళ్ళు ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ పెద్ద పెద్ద పొయ్యిలు ఉన్నాయి, బాండీలు ఉన్నాయి, పెద్ద పెద్ద గిన్నెలు. ఈ షాప్ అయితే ఇంట్లోకి కావాల్సిన సామాన్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. స్టీల్ సామాను, కత్తిపీట్లు, ఇవి రోళ్ళు, లేకపోతే ఇవి చపాతీ కర్రలు చాలా బాగున్నాయి. ఇవి హైదరాబాద్లో బ్యాచులర్స్ కూడా బాగా యూజ్ అవుతున్నాయి. ఇటు వెళ్తే ఇంకా పెట్ షాప్స్ ఉన్నాయి. మొత్తం పెట్స్ ఉన్నాయి ఇక్కడ లోపల. చూడండి పావురాలను పెట్టి అమ్మారు. 2 ఉన్నాయి.
ఇంక ఇటు మొత్తం గొర్రెపోతులు, మేకలు, కోళ్ళు. మేకలు ఉన్నాయి. మేకలు ఎంత చెప్తారు మరి? ఇదైతే పెద్దది. పిల్లులు ఉన్నాయి గైస్. ఈ పిల్లులు అయితే ఫైట్ చేస్తున్నాయి. పెట్ షాప్ అయితే ఉంది. ఈ రోడ్లో మొత్తం గొర్రెలు, కోళ్ళు, పక్షులు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ నాటుకోళ్ళు, చిన్న చిన్న పిల్లలు అన్నమాట. ఇవి చూడండి. ఇక్కడ ఎగ్స్ కూడా అమ్ముతున్నారు. చూడండి బాతులు. బాతులు మస్తు అయితే ఉన్నాయి. లోపల నాటుకాయ కొడుతుంది. అంటే ఎంత ఈ గుడ్డు? 20 రూపాయ మే 20 రూపాయలు అంట గుడ్డు. ఇంకా మొత్తం అయ్యాయి. కోళ్ళే ఉన్నాయి. మొత్తం కోళ్ళే. ఇవన్నీ పూర్ కోళ్ళు మావా. ఒకటి ఎంత ఇది? ఇదంటే 2800 ఇది 2800 ఒకటి పడుతుంది. ఇది ఇదంటే 2500. ఓకే. అవి అవి వేరే బ్రీడ్, అది 5000. ఓకే, అది బ్రీడ్ వేరే అంట. 5000 అంట ఒకటి. థ్యాంక్ యూ. ఎర్రగడ్డ మార్కెట్ అయితే మామూలుగా లేదు. నా ఫస్ట్ బ్లాగ్ అయితే ఇది. మాట్లాడటానికి అయితే కొంచెం సిగ్గుతుంది. జనాలందరూ కెమెరా చూడంగానే మన ఇంకా చూస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇయర్ ఫోన్స్ మా తొక్కి పడేస్తున్నారు. మామూలుగా లేదు అసలు. ఇంత జనం చూసారా. బట్టలు అయితే ఎక్కడ చూసినా బట్టలే. మంచి మంచి కలర్స్ బ్రాండెడ్లో కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ చూడండి ఇంత బట్టలు ఉన్నాయో. నాకు అసలు ఎలా మాట్లాడాలి, ఎలా బ్లాగ్ చేయాలి, ఎలా తీయాలి ఏం తెలీదు. జస్ట్ అయితే నేను వచ్చాను కెమెరా తీసుకొని. ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్ళాలి, బ్లాగ్ చేయాలి అని మీకు ఒక స్పెషల్ థింగ్స్ అయితే చూపిస్తాను. చూడండి, ఇవన్నీ మనం దాని నుంచి రెగ్యులర్గా చూస్తున్నాం కదా. ఇక్కడ చూడండి కదా, మొత్తం డివోషనల్కి సంబంధించిన రుద్రాక్షలు, శంఖాలు ఇవేమో ఉన్నాయి. వాటిని ఏమంటారో నాకు తెలియదు. ఇవి ఇంతకుముందు సమ్మక్క జాతరలో చూసిన శంకర్ చిన్న వీడియో. వాచెస్, అవి స్టోన్స్ చూసారా. కాయిన్స్ మొత్తం ఓల్డ్ కాయిన్స్. చూద్దాం. ఈ రాముడు కాయిన్ చూసారా ఎంత బాగుందో. ఈ కాయిన్ ఒక్కటే వచ్చేసి మనకి 1500 చెప్తున్నాడు. కాయిన్ వచ్చేసి 1818 ఇయర్లో ఉంది అనుకుంటా. UKL 1 అనా అని ఉంది. ఇండియా కంపెనీ వచ్చేసి. కాయిన్ అయితే చాలా వెయిట్ ఉంది ఇది. చాలా కాస్ట్ అయితే ఉంది కాయిన్స్. మామూలు కాస్ట్ లేవు. మొత్తం శివలింగాలు అన్ని రకాలు ఉన్నాయన్నమాట. సెకండ్ హ్యాండ్ చెప్పులు, మొత్తం సెకండ్ హ్యాండ్ చెప్పులు అండి. ఇవి మొత్తం క్లీన్ చేసి అమ్మేస్తున్నారు చూసారా. అవన్నీ కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవరు వేసుకుంటారో అనేది తెలియదు, ఎవరు కొనుక్కుంటారో తెలియదు. కానీ ఈ షాప్ కూడా అయితే ఖాళీ లేదు. ఫుల్ సెకండ్ హ్యాండ్ అయినా కానీ ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ చూసారా. మొత్తం సెకండ్ హ్యాండ్, మొత్తం సెకండ్ హ్యాండే. మొత్తం సెకండ్ హ్యాండ్ చెప్పులే. ఈ కొత్త చెప్పులు అనుకుంటా. ఇవన్నీ మిక్సెస్ ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ అండ్ కొత్త ఇవన్నీ కలిపేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ అనుకుంటా. నేను ఫస్ట్ టైం ఎర్రగడ్డ మార్కెట్ అయితే వచ్చాను. ఇంతకుముందు ఎప్పుడు నేను రాలేదు ఇన్ని ఇయర్స్లో కూడా. నేను కూడా మీతో పాటు ఇప్పుడే చూస్తున్నాను. చూసిన వాళ్ళు ఉంటారు కదా. ఇది నా ఫస్ట్ బ్లాగ్ కదా. మీరు ఏదైనా నాకు సజెస్ట్ చేయాలంటే కూడా సజెస్ట్ చేయండి. ఇలా కాదు, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని. నేను అలా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇవన్నీ వేర్లు వాటికి సంబంధించినవి ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ అవే ఉన్నాయి. చిన్న చిన్న స్టాల్స్ అలా పెట్టారు. వాచెస్, మోస్ట్లీ ఎర్రగడ్డ మార్కెట్ ప్రత్యేకంగా అయితే బట్టలకైతే ఉంది. చాలా బాగుంది. ఇంకా బట్టలు, ఐరన్ సామాన్, సెకండ్ హ్యాండ్ సామాన్. నాకైతే బ్రాండ్కి సంబంధించింది అయితే ఎక్కడ షాప్ కనిపించలేదు. చూస్తున్నా నేను కూడా దానికోసమే.
ఇవన్నీ కూడా ఇంకా అవే అనమాట. ఇంకా రెగ్యులర్గా అన్నీ అవే ఉన్నాయి. జాకీలు, రెంచ్లు, ప్లంబింగ్ సామాను, హ్యామర్స్ అన్నీ అవే ఉన్నాయి. ఇది వచ్చి సెకండ్ హ్యాండ్ ఐరన్ షాప్ అనమాట. సెకండ్ హ్యాండ్ సామాను ఉన్నాయి. చాలామంది యూట్యూబర్స్ ఏంటంటే ఇక్కడ ఒక ప్రైస్ చెప్పి తర్వాత వెళ్ళి రికార్డింగ్ టైంలో ఒక ప్రైస్ చెప్పడం వల్ల వీళ్ళు విసిగిపోయారు ఇంకా చూసి యూట్యూబర్స్ని. అందుకనే వీడియో తీసుకుంటుంటే ప్రతి ఒక్కళ్ళు అదే మాట చెప్తున్నారు. ఇప్పుడు మా దగ్గర ఒక ప్రైస్ చెప్తున్నారు, మీరు వెళ్ళి నాకు ఇంకో ప్రైస్ చేస్తున్నారు అని. అది కరెక్ట్ కాదండి. వాళ్ళు రీజనబుల్గా అమ్ముతున్నప్పుడు మనం రీజనబుల్గానే చెప్పాలి. బార్గెన్ చేయొచ్చు, పర్లేదు. అలా అని చెప్పి వీళ్ళు ఇక్కడ 1000 రూపాయలు ఉన్న దాన్ని 100 రూపాయలు ఉందని చెప్పి 50 రూపాయలు ఉందని చెప్పి చెప్పడం తప్పు. ఇక్కడైతే మిషన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద జాకీ మిషన్స్ ఉన్నాయి, ఇంకా డ్రిల్లింగ్ మిషన్స్, అవి రకరకాలు అది ఉన్నాయి. జాకీకి అయితే గ్రీజ్ రస్ పెట్టారు, ఆయిల్ రస్ పెట్టారు, తప్పు పట్టకుండా. 1500 అంటే ఈ జాకీ. ఇక్కడ చూడండి బార్గెన్ జరుగుతుంది మొత్తం. ఇంతకుముందు ఒక రేట్ చెప్పారంటే ఇప్పుడు ఒక రేట్ చెప్పారంటే అందుకనే ఇక్కడ యూట్యూబర్స్ కూడా తప్పేం లేదనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి ఇక్కడ లైవ్లో వీళ్ళు ఒక కస్టమర్కి ఒక రేటు, ఇంకో కస్టమర్కి ఇంకొక రేట్ చెప్పడం వల్ల యూట్యూబర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ఒకళ్ళు వచ్చినప్పుడు ఒక రేటు, ఇంకొకరు వచ్చినప్పుడు ఇంకొక రేట్ చెప్తారు. గైస్ బైక్ అయితే అదిరిపోయింది, సుజుకి. నాకు ఇష్టం బైక్స్ అంటే. ఎక్కడ నాకు బైక్ కనిపించినా నేను అలా చూస్తూ ఉంటాను అనమాట. బట్టలు చూసారా, బట్టలు మొత్తం. మేమైతే అలా వచ్చాము, అలా వచ్చి మళ్ళీ మెట్రో దాకా వచ్చి యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ వేలో వెళ్తున్నాం అనమాట. ఇందాక దీనికి ఆపోజిట్ వేలో అటు నుంచి వచ్చాము. అటు అయిపోయింది మొత్తం చూసుకుంటా. ఇప్పుడు ఇటు సైడ్ అనమాట. ఇటు సైడ్ కూడా సేమే ఉన్నాయి, ఏం తేడా ఏం లేదు. బట్టలే, మొత్తం బట్టలే. పర్ఫ్యూమ్స్ అమ్ముతున్నారు ఇక్కడ. బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ 150 రూపీస్, ఓన్లీ 150 రూపీస్ బ్రాండెడ్ పర్ఫ్యూమ్. ఇక్కడ చూడండి పూసలు, దండలు ఎంత బాగున్నాయో. ఇక్కడ రోళ్ళు ఉన్నాయి, మొత్తం రోళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. నైఫ్లు, రోళ్ళు. నాకైతే ఇత్తడి సామాను, దేవుడు బొమ్మలు అవన్నీ చూసాను చాలా ఎర్రగడ్డ వీడియోస్లో. నాకైతే మొత్తం తిరిగాను కానీ ఎక్కడ కనిపించలేదు. స్టిల్ ఇంకా దానికోసమే చూస్తున్నాను. ఇది ఏంటంటే ఎండ కోసం అడ్డం వేస్తారనమాట మొత్తం అన్ని షాపులకి. ఎండ ఎక్కువైపోయింది, టైం 12:31 అవుతుంది. చూద్దాం ఎక్కడన్నా దొరుకుతాయేమో. నేను కూడా కృష్ణుడి విగ్రహం కోసం చూస్తున్నా, ఇక్కడి దానికోసం. చూసారా సెకండ్ హ్యాండ్ సామాన్, మొత్తం సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. ఫోన్లు చాలా వీడియోస్లో చూసాను నేను కూడా, ఇప్పుడే ఫస్ట్ టైం చూసాను ఫోన్స్. ఎంత చూసారా, వెళ్ళిపోండి అన్నారన్నమాట. వీడియోస్ తీయనియట్లేదు, అవన్నీ లూట్ మాల్ కదా, అందుకని వీడియోస్ అయితే తీయనియట్లేదు. అన్నారు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. లూట్ మాల్స్ దగ్గర అయితే వీడియోస్ తీయనియట్లేదు. ఇదంతా కూడా పెనాయిల్స్ అవన్నీ ఉన్నాయి ఏమో. ఇవన్నీ కాయిన్స్, ఎంత బాగున్నాయి ఆ కాయిన్స్ అయితే. మార్కెట్లో షూట్ చేయడం అంటే కొంచెం ఇబ్బంది. డంబెల్స్ చూడండి, మొత్తం ప్లాస్టిక్ సామాన్, ప్లాస్టిక్ ఉన్నాయి. డంబెల్స్, పెద్ద పెద్ద డంబెల్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని డంబెల్స్ ఉన్నాయి. మా వాడు అడుగుతున్నాడు డంబెల్ అంతని. 150 రూపీస్ అంట 5 kg డంబెల్. అది ఎంత అన్నా? అది 450 అంట. బాగుంది డంబెల్ అయితే, మొత్తం ఐరన్ రాడ్స్. ఇప్పుడైతే కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయింది, ఎందుకంటే ఎండ వచ్చింది కదా ఫుల్. ఎక్కడల్లా అక్కడ కొంచెం చదువుకున్నారన్నమాట. బైక్లు, కార్లు రావడం అయితే ఆగిపోయింది. ఓన్లీ జనాలే ఉన్నారు. మొత్తం షాపుల దగ్గర అయితే ఉండిపోయారు. ఎక్కువ కోళ్ళకి, గొర్రెలకి వాటి దగ్గర అయితే ఎక్కువ ఉన్నారు. పిల్లల దగ్గర, వాటి దగ్గర ఎక్కువ ఉన్నారు. ఇక మొత్తం ఇంకా అవే అనమాట. అటంతా యానిమల్స్ ఉన్నాయి, ఇటంతా బట్టలు. ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి, దాని ఎదురుగుండానే ఉన్నాయి పక్షులు. రేట్లు అయితే చాలా హైలో ఉన్నాయి అన్నమాట. ఇవైతే 4000, 10,000, 15,000. 500 రూపాయలు చెప్తాయి. 2 వచ్చి 500 అంటే. ఇవి చిన్నగా ఉన్నాయి. మా బాతులు, హైదరాబాద్లో బాతులు ఎవరన్నా పెంచుకుంటారా? బాతులు పెంచుకుంటున్నాం. బాతులు నిద్రపోతున్నాయి. బాతులు చౌక మొత్తం. బర్డ్స్ అయితే కాస్ట్లీ, బాతులు అయితే చౌక.
చూడండి కడక్నాథ్ కొల్లు. మా ఇంట్లో కూడా ఒక కోడి ఉంది. జస్ట్ ఫోటోకి 50 అంట. ఇవన్నీ ఐరన్ సామాను, మొత్తం అంతా ఐరనే ఉంది ఇక్కడ నుంచి. ఇంకా ఐరన్ సామాను, స్టీలు, సైకిల్స్ కూడా ఉన్నాయి. మావాడు అక్కడ ఏదో గిమ్ చూడండి ఎంత సైకిల్స్ అన్నమాట, కొత్త సైకిల్సే. టేబుల్ రోల్స్ ఉన్నాయి మొత్తం, ఇవన్నీ టేబుల్ రోల్స్ ఉన్నాయి. నేనైతే డిసప్పాయింటెడ్ బోస్, ఫుల్ డిసప్పాయింట్లో ఉన్నాను. నాకైతే ఇతర సామాన్ ఎక్కడ దొరకలేదు. కృష్ణుడి విగ్రహం చూడాలనుకున్నా, నా కళ అయితే పోయింది. ఇంకా స్టిల్ వెతుకుతున్నాము ఇంకెక్కడన్నా ఉన్నాయేమో అని. రోడ్ ఎండింగ్ అయితే వచ్చాము, మాకు ఎక్కడ ఇతర సామాన్ కనిపించలేదు. చూద్దాం ఏమన్నా దొరుకుతుందేమో వెళ్ళేలోపు. మేము ఎస్పెషల్లీ ఆ కృష్ణుడి విగ్రహం కోసమే వచ్చాము ఇంత దూరం. అంత ప్లాస్టిక్ సామాను, చైర్లు, బకెట్లు, డస్ట్బిన్స్ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లోస్ ఉన్నాయి. పిల్లోస్, పరుపులు, బ్యాచులర్స్కి సంబంధించి అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. బిస్కెట్స్ కూడా అమ్ముతున్నారు మా ఇక్కడ. ఇన్నర్ వేర్స్, బనియన్స్ అన్ని రకాలు ఉన్నాయి. చూడండి ట్యాంక్ టాప్స్ ఎంత చెప్తారో. బయట అయితే ట్యాంక్ టాప్ 500, 1000 రూపాయలు అయితే ట్యాంక్ టాప్ ఉంది ఒకటి. ఇక్కడ ఎంత ఉందో మరి. జాకెట్స్ ఉన్నాయి, మొత్తం జాకెట్స్, రకరకాల జాకెట్స్ ఉన్నాయి. చెప్పుల్స్, ఇంకా సెకండ్ హ్యాండ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ వస్తున్నాయి. బిస్కెట్స్, ఇవన్నీ లోకల్ బిస్కెట్స్ అనమాట. లోకల్ మార్కెట్లో ఇదేదో పట్టిక బెల్లం లాగా ఉంది. ఫ్లవర్ డెకరేషన్స్ ఉన్నాయి. ఇంటికి సంబంధించిన ఫ్లవర్ డెకరేషన్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. నేను ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు. నాకు తెలిసి ఇటు దగ్గరలో ఏమన్నా పీతలు కూడా ఉంటుందేమో. అదే ఇతర సామాన్ షాపు. చూడండి అంత బాగున్నాయి ఫ్లవర్ బొకేస్ అయితే, రకరకాలు ఉన్నాయి. ఫైనల్గా పీతల షాప్ దొరికిందిరా ఇంత దూరం వచ్చినాక. నిన్నైతే డిసప్పాయింట్ అయ్యాను దొరకలేదని. అమ్మ దొరకదేమో ఇంకా లేదేమో అనుకున్నా. చివరాఖరికి అయితే దొరికింది నాకు. అది చూడండి, నాకు కావాల్సిన కృష్ణుడి విగ్రహం కోసం అయితే ఇంత దూరం వచ్చాను. నాకు కృష్ణుడి విగ్రహం అయితే దొరకలేదు. ఉంది, చిన్నది ఉంది కానీ పెద్దది లేదు. చూద్దాం. ఇదిగో నాకు కావాల్సిన కృష్ణుడి విగ్రహం అయితే ఇది. చాలా వెయిట్ అయితే ఉంది మామ, ఎంత వెయిట్ ఉంది ఇది. అంకుల్ ఇది ఎంత? 2400 అంట మామ ఇది. జస్ట్ ఇది 8 ఇంచెస్ అయితే ఉంటుంది. అమ్మ ప్యూర్ ఇత్తడి, ఏమన్నా ఉందా? తీసుకోవాలనుకున్నా ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు. 2500. వినాయకుడు ఉన్నాడు, అన్ని రకాల దేవుళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ. కత్తి అంకుల్ ఏ కిట్నా? 3000 అంటారు నాయన. కత్తి మామూలుగా లేదుగా. ఇదిగో నంది గోడకు పెట్టుకోవడానికి. బుద్ధుడు ఉన్నాడు, రకరకాలు ఉన్నాయి. ఫైనల్గా అయితే నాకు దొరికింది ఇది షాపు. వారాహి మాత ఎక్కడో ఉండాలి. అద్దెగ్గా చూసావా కనపడింది, నాకు తెలుసు. మామూలుగా ఉండదుగా మనతో. వారాహి అమ్మ విగ్రహాలు కూడా ఇక్కడే ఉన్నాయి, కావాలంటే తీసుకోవచ్చు. ఈ శివలింగాలకు సంబంధించి. ఇదేంటిది? ఇది షోపీస్ అంట, భలే ఉంది. ఒకటి ఓపెన్ చేయొచ్చు అనుకోండి. ఇది బాగుంది. ఇది చిన్న కత్తులు కావాలంటే చిన్న కత్తులు కూడా ఉన్నాయి ఇక్కడ. ఫైనల్గా అయితే నేను వచ్చాను ఇక్కడికి. చూడండి హారతి ఇచ్చుకునేది ఎంత బాగుందో. సింగిల్ హారతి, అన్ని రకాలు ఉన్నాయి. శ్రీచక్రం మామూలుగా లేదుగా. శ్రీచక్రం అయితే అసలు మనం ఇట్లాంటి ఆర్ట్ జోలికి వెళ్ళకూడదు అసలు. గుర్ర బళ్ళు ఉన్నాయి, ఎద్దుల బళ్ళు ఉన్నాయి. చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. లక్ష్మీదేవి విగ్రహం ఉంది. శ్రీ మహావిష్ణువు విగ్రహం అండ్ లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉంది. వెంకటేశ్వర స్వామి నాకు ఎక్కడ కనిపించలేదు.
బాగున్నాయి అన్ని రకాలు. ఎర్రగడ్డలో లైవ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నర్సరీ కూడా ఉంది చూడండి, పెద్ద నర్సరీ ఉంది. మనం మొక్కలు చూస్తే ఆగం కదా ఎక్కడికి వెళ్ళినా, కానీ మా వాడైతే లాక్కెళ్ళిపోతున్నాడు ఏది కొనొద్దని. ఇక్కడ ఉన్నాడు, వెళ్దాం వెళ్దాం అంటున్నాడు. ఫైనల్గా అయితే కృష్ణుడి బొమ్మ చూశాను, చాలా బాగుంది. ఐఎమ్ సాటిస్ఫైడ్ అనమాట. అవ్వట్లేదు ఎంతవరకు వెళ్ళినా. చౌక అన్వేషణ ఎక్కడ ఉన్నాడో. నా అన్వేషణ చౌక అనే వర్డ్ అయితే యూజ్ చేయడానికి లేదంట, కాపీరైట్ పడుతుంది. చూద్దాం. ఇవన్నీ ఇంటికి సంబంధించిన డెకోర్ ఐటమ్స్. మా ఇల్లు అయితే ఎర్రగడ్డ సామాన్తో నింపేస్తాను ఏదో ఒక రోజు. చూడండి మొత్తం అయితే ఇవే ఉన్నాయి. సామాను ప్లాస్టిక్ సామాను, చెప్పులు, చెక్క సామాను, బ్యాగులు, బెల్ట్లు, డోర్ మ్యాట్లు. చూసి నేను కూడా అమ్ముకునే వాళ్ళగా అరిసిపెట్టున్నా. బాగుంది కదా. అరగడ్డ మార్కెట్ బాగుంటుంది. ఇక్కడ సన్ఫ్లవర్ ఒకటి నన్ను అట్రాక్ట్ చేసింది. పువ్వులు ఉంటే చాలు మనకి ఏమవుతుంది. బాగుంది ప్లాస్టిక్ది. ఎంత చెప్తాడో ఏంటో. నేను గల్లీలో కూడా మార్కెట్ ఉంది అయ్యా. ఇంకా వద్దా, మేము వెళ్ళిపోతున్నాం ఇంకా చాలు మాకు. ఎంత వెళ్తే అంత అవ్వదే మార్కెట్. ఒక పాటలో చూపించేది కాదు ఇది. ఓ అమ్మో, వారానికి ఒక పాట వేయాల్సిందే. ఎప్పుడు అయిద్దిరా నాయన, ఎండ అయితే అదిరిపోతుంది. వామ్మో, అంతు లేదుగా ఇది. ఇంకొద్దులేపా, వెళ్ళిపోదాం. సరే అయితే మేము ఇక వెళ్తున్నాం. మీకు సెకండ్ పార్ట్ కావాలా లేకపోతే దీంట్లో ఏమన్నా కావాలని చెప్పండి, వచ్చే వారం వేస్తా వీడియో. అప్పట్లో ఎంత తీసినా పొద్దున్న వచ్చాం, ఆకలేస్తుంది మాకు కూడా. లంచ్ టైం అయిపోయింది కదా, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. పొద్దున్నే వచ్చాం వీడియో కోసం. అమ్మా బాబురే, బట్టలు కొనాలరా ఇక్కడ. అరే మామ, బట్టలు కొందాం పదా, మంచి బట్టలు కొందాం పదా. అక్కడ గులాబీ రంగు ఉంది, వచ్చేస్తున్నారా నాయన. అంకుల్ ఎవరు టైర్ కొనుక్కెళ్తున్నాడు. సెకండ్ మోదగా లేదు అసలు. చూడండి, వస్తాయి బట్టలన్నీ వస్తాయి. చూసారు కదా మా ఎర్రగడ్డ మార్కెట్ అయితే ఎంత ఉందో. ఎంత చూసినా అయితే అవ్వదు. ఎన్ని పార్ట్స్ అయినా వేయొచ్చు, వారానికి ఒక పార్ట్ అయితే వేయొచ్చు అనమాట. అంత మార్కెట్ ఉంది. మాకు తిరిగి ఇంకా నీరసం వచ్చేసి అయితే మేము వెళ్ళిపోతున్నాం అనమాట. మా వీడియో అయితే ఫస్ట్ బ్లాగ్ అనమాట. మీకు నచ్చిందంటే కనుక మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను.